మీరు చూస్తున్నారు S8 న్యూస్. S8 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత గ్లోబల్ ఐటీ లీడర్, ఇండియా సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై పుతిన్ ప్రశంసలు. ఆత్మనిర్భర్ భారత్ పై విమర్శలు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పై మోదీ ఫైర్. జమ్మూ కాశ్మీర్ అంశం పూర్తిగా మా అంతర్గత విషయం. ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ వేదికగా పాకిస్తాన్ కు భారత్ కౌంటర్. కర్ణాటకలో అర్ధరాత్రి హైడ్రామా. రాజీనామాపై వెనక్కి తగ్గిన మంత్రి. ప్రాజెక్టులపై ఏపీలో చర్చలు. సత్ఫలితాలు రాబోతున్నాయి. పాలమూరు ప్రాజెక్టుల పరిశీలన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. విశాఖపట్నంలో ఆక్వా ఎగుమతుల వర్క్ షాప్. కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొన్న సీఎం చంద్రబాబు. లక్ష కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దలకు అప్పగిస్తుంది. సంచలన ఆరోపణలు చేసిన కల్వకుంట్ల కవిత. బాబు హయాంలోనే 20,000 కోట్ల భారీ కుంభకోణం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. పాలమూరు రంగారెడ్డికి కాంగ్రెస్ సర్కారు ఏం చేసింది? సీఎం రేవంత్ పై లక్ష్మారెడ్డి ఫైర్. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి. ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. నార్వే చెస్ టోర్నమెంట్లో ప్రజ్ఞానంద సంచలనం. తొలి భారతీయుడిగా సరికొత్త చరిత్ర. భారత మార్కెట్లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు. హైదరాబాద్ లో 1,55,720కి చేరిన 24 క్యారెట్ల తులం బంగారం. భారతదేశ ప్రతిభ, విద్యా ప్రమాణాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు కేవలం దౌత్యపరమైనవి కావని, అవి పూర్తి నమ్మకం, సోదరభావంతో కూడుకున్నవని స్పష్టం చేశారు. రష్యాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక SPIEF 2026 ప్లీనరీ సమావేశంలో పుతిన్ ఈ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. భారతదేశానికి ఉన్న మానవ వనరుల శక్తిని పుతిన్ ప్రతీకంగా కొనియాడారు. సాంకేతిక రంగంలో భారతీయ ఐటీ నిపుణులు, సాఫ్ట్వేర్ డెవలపర్లు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారని ప్రశంసించారు. భారతదేశ ప్రజలు ఎంత ప్రతిభావంతులో, ఎంతటి విద్యావంతులో మాకు బాగా తెలుసు. ముఖ్యంగా కోడింగ్ రంగంలో భారతీయులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. అంతర్జాతీయ ఐటీ పరిశ్రమలో ఇండియానే లీడర్ అని పుతిన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ పథకంపై కాంగ్రెస్ వాటితో పాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పదే విమర్శలు చేయడాన్ని ప్రధాని మోదీ తప్పుపట్టారు. దేశ సంకల్పాన్ని కాంగ్రెస్ నేతలు తక్కువ చేస్తున్నారని మోదీ విమర్శించారు. గుజరాత్లోని సూరత్లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ఏ దేశమైనా ఇతర దేశాల మీద ఆధారపడితే ఉన్నత స్థాయికి చేరుకోలేదనే విషయాన్ని ఈ నేతలు మర్చిపోయారని ప్రధాని అన్నారు. हमारी सरकार देश के विकास को सर्वोपरि रखते हुए काम कर रही है और इसलिए देश का भरोसा भाजपा पर है, भाजपा के विकास कार्यों पर है. इसलिए देश की जनता बार बार भाजपा को जनादेश दे रही है. हाल में ही हुए बंगाल के चुनाव, आपको लगता होगा कि मैं बंगाल बोल दिया, एकदम से यहां ऊर्जा आ गई. लेकिन मेरा अनुभव था, मैं पिछले दिनों 5 देशों की यात्रा पर था. वहां भी बंगाल चल रहा था. हर कोई बंगाल की चर्चा करता था. चुनाव बंगाल के, असम और पुडुचेरी के चुनाव में भाजपा को, एनडीए को बहुत बड़ा जनादेश मिला है. इसके अलावा जो पंचायतों और कॉरपोरेशन के भी चुनाव देश भर में हो रहे हैं, वहां भी बीजेपी को विजय मिल रही है. साथियों, ऐसे हर चुनाव का एक ही मैसेज है, देश अराजकता, अनिश्चितता और निराशा को पसंद नहीं करता. कांग्रेस बीते 12 वर्षों से अराजकता और अनिश्चितता फैलाकर अपने लिए अवसर खोज रही है, लेकिन देश की जनता उसे बार ఐక్యరాజ్య సమితి వేదికగా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టి సమాధానం ఇచ్చింది. పాకిస్తాన్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమైనవని, తప్పుడు కథనాలను ప్రచారం చేసే ప్రయత్నమని భారత ప్రతినిధి మండలి పేర్కొంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా పాక్కు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ కౌంటర్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ గతంలోనూ ప్రస్తుతం భవిష్యత్తులోనూ భారతదేశంలో అంతర్భాగమనే ఉంటుంది. పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలను తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తుంది. జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన అన్ని విషయాలు పూర్తిగా భారతదేశ అంతర్గత విషయాలు. పాకిస్తాన్ డొల్ల మాటలు, వాదనలు ఈ ప్రాథమిక వాస్తవాన్ని మార్చలేవని హరీష్ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ కశ్మీర్లను అంతర్జాతీయంగా గుర్తించిన వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంది. Mr. President, the unwarranted reference by Pakistan to a matter strictly internal to India, the Union Territory of Jammu and Kashmir, has compelled me to respond. Pakistan has decided not to spare this forum either from their characteristic misuse of august UN platforms for their divisive political interests. Abuse of its presence on the Security Council by Pakistan, including through the circulation of several misinformed and misleading communications, also testifies to this counterproductive approach. I'd like to remind Pakistan that being a member of the UN Security Council is a huge responsibility. It's not a forum for peddling biased and false narratives. I'd like to make it loud and clear. Jammu and Kashmir was, is and will always remain an integral and inalienable part of India. Any assertions to the contrary are baseless, devoid of and inconsistent with historical facts. Empty rhetoric and hollow claims by Pakistan would not change this fundamental reality. In the interest of time or the wider UN membership, I would not delve any further into this. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ తర్వాత చెలరేగిన అసమ్మతి సెగలు తాత్కాలికంగా చల్లారాయి. శాఖల కేటాయింపులపై తీవ్ర అసంతృప్తితో తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సీనియర్ నేత రామలింగారెడ్డి కొన్ని గంటల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ముఖ్యమంత్రి టీకే శివకుమార్ స్వయంగా రంగంలోకి దిగి ఆయనతో జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించడంపై ఈ సంక్షోభానికి తెరబడింది. శుక్రవారం రాత్రి రాజీనామా ప్రకటనతో కలకలం రేపిన రామలింగారెడ్డిని బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి టీకే శివకుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. జయానగర్లోని ఒక ప్రైవేటు హోటల్లో అర్ధరాత్రి దాటాక రామలింగారెడ్డితో ఆయన భేటీ అయ్యారు. పార్టీకి చెందిన మరికొందరు సీనియర్ నేతల సమక్షంలో జరిగిన ఈ మంత్రాల తర్వాత వివాదం సద్దుమణిగినట్లు డీకే శివకుమార్ ప్రకటించారు. శాఖల కేటాయింపునకు సంబంధించి తలెత్తిన కొన్ని సమస్యలపై కూర్చొని మాట్లాడుకున్నారు. ప్రస్తుతం వివాదం పరిష్కారమైందని ఆయన మీడియాకు స్పష్టం చేశారు.
ಖಾತೆ ಬದಲಾವಣೆಗೆ ಒಪ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಸರ್. ಖಾತೆ ಬದಲಾವಣೆಗೆ ಒಪ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಸರ್. ಅವ್ರು ನೋವುನಾಗ ಹೇಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಮಿಸ್ಕಮ್ಯುನಿಕೇಶನ್ ರಾಜೀನಾಮೆ ನಿಮ್ಗೆ ಹೇಳಕ್ಕಾಯ್ತಿಲ್ಲ. ಓಲಿ ನಾನು ಮೀಡಿಯಾಗೆ ಖಾತೆ ವಿಚಾರ ಮತ್ತೊಂದು ವಿಚಾರ ಅಲ್ಲಿ ಏನ್ ಮಾತಾಡೋದು ಏನು ಇಲ್ಲ ಮಾಡ್ದೋ ಅಂತ ಹೇಳಕ್ಕಾಗ್ತಿಲ್ಲ. ಸರ್, ಖಾತೆ ವಿಚಾರವಾಗಿ ಸರ್ ಸಾಕಷ್ಟು ಬೆಳಗಿಂದ ದೊಡ್ಡ ಬೆಳವಣಿಗೆ ಆಗ್ತಾ ಇದೆ. ಅವೆಲ್ಲ ಆಗ್ತಾ ಇರಬೇಕು. ಮಳೆ ಬಿಸಿಲು ಸಂಧಾನ ಸಕ್ಸಸ್ ಆಗಿದೆ. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయిస్తే అందులో తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ కేసీఆర్ రాసిన మరణ శాసనం సంక్లిష్టంగా మారింది. దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రాజెక్టులపై పక్క రాష్ట్రంతో చర్చలు జరుపుతున్నాయి. సత్ఫలితాలు రాబోతున్నాయి. త్వరలో మంచి వార్తలు వినిపించబోతున్నాయి. 90 టీఎంసీల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, 20 టీఎంసీల డిండి ఎత్తిపోతల పథకానికి నికర జలాలు ఇవ్వడానికి సమ్మతి తెలిపి ఎన్ఓసీ ఇస్తేనే తదుపరి చర్యలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా గోదావరి జలాల్లో న్యాయమైన వాటా నుంచి ఒక చుక్క నీటిని కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. జల వివాదాల పరిష్కారం కోసం ఒక రాష్ట్రంతో చర్చలు జరుపుతుంటే బురద చల్లడానికి రెడీగా ఉంటారు. బురద చల్లినా అడ్డుపడినా పక్క రాష్ట్రంతో చర్చలు జరిపి పాలమూరుకు 90 టీఎంసీలు, డిండికి 20 నుంచి 30 టీఎంసీల నీటిని వాటా సాధిస్తామని స్పష్టం చేశారు. ఇవాళ మీరందరూ ఆశీర్వదించి, మీరందరూ నమ్మకంతో, విశ్వాసంతో ఆనాడు ఏ విధంగా అయితే మిడ్చల్ మండలం నన్ను జడ్పీటీసీగా గెలిపిస్తే ఏ విధంగా అయితే నేను ఎదుగుతూ వచ్చినో ప్రతి సందర్భంలో ప్రజలకు చేసుకుంటూ వచ్చినా ఇవాళ నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టే 22,000 కోట్లు రాష్ట్రం మొత్తం సాగునీటికి ఖర్చు పెడితే ఒక్క మన జిల్లాకే 8,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చిన. మా ఎమ్మెల్యేల అసెంబ్లీలో అన్న అన్ని పాలమూరికే తీసుకుపోతావా, మా సంగతి ఏందని అడిగారు. మీరు కూడా చూసారు. నేను చెప్పిన అయ్యా మాది 60 ఏండ్ల గోస, మాది వలసల బతుకులు. ఇవాళ నేనున్నా, ఇక నేనున్నప్పుడు కూడా మా వాళ్ళకి ఏం చేయకపోతే, ఓ బుక్కెడు పువ్వ ఎక్కువ పెట్టకపోతే వడ్డించడానికి నేను ఉండి కూడా దండగా, ఇక మీరేమని అనుకోండియా మా జిల్లా కొంచెం ఎక్కువ పెడతా అని చెప్పిన. పెద్ద మనసు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సహకరించి ఇవాళ మన జిల్లా నుంచి ఏ కాగితం పోయినా ఇవాళ మనకు పనులు అవుతున్నాయి, నిధులు విడుదల అవుతున్నాయి. ఇంతకుముందే ఎండమైండ్ అనిరుద్ధ్ చెప్పినట్టు జైళ్లు కట్టాలని వాళ్ళు అనుకుంటే మా పిల్లలు చదువుకొని ఇంజనీర్లు కావాలి, లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ప్రజాప్రతినిధులై దేశాన్ని ఏలాలని IIITతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇవాళ మన జిల్లాకు మంజూరు తెచ్చుకున్నాం. ఒకప్పుడు బడికి పోవాలన్న కొడంగల్ వాళ్ళు మహబూబ్నగర్ రావాలి, తాండూరు పోవాలి, పరిగి పోవాలి. ఇవాళ హైదరాబాద్లో ఉన్నోడన్నా ఎంబీబీఎస్ చదవాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా, పాలిటెక్నిక్ చదవాలన్నా, డిగ్రీ చదవాలన్నా, సైనిక్ స్కూల్ కు పోవాలన్నా, నర్సింగ్ కాలేజ్ చదవాలన్నా ఇవాళ కొడంగల్కి వచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలుస్తున్న ఆక్వా రంగానికి అత్యంత ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉందని, వ్యవసాయం తర్వాత ఇదే అతిపెద్ద పరిశ్రమగా అవతరించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఆక్వా ఎగుమతుల వర్క్షాప్ లో కేంద్ర మంత్రులతో కలిసి ఆయన ఉమ్మడి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతర్జాతీయంగా అమెరికా టారిఫ్లు విధించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సంక్షోభం నుంచి కొత్త అవకాశాలు అన్వేషించిందని ప్రశంసించారు. దీనివల్ల గత ఏడాది కంటే భిన్నంగా ఆక్వా ఎగుమతులు చేయడమే కాకుండా అంతర్జాతీయ మరిన్ని కొత్త మార్కెట్లను చేజిక్కించుకోగలిగామని చెప్పారు. Around 38% exports are here, and also very ambitious plans also Government of India is having. I am thankful to Honorable Prime Minister. He started blue economy. He created separate ministry, and then he created funds. He is having lot of confidence on blue economy, and also sea coast, even seaweed, is having lot of knowledge and also hope on that. It will create employment for fishermen community, and also if we can exploit
deep see how to make use of that for fishermen community. That will help us. Earlier, there are fears among fishermen community. If we corporatize, big people will come, they will lose livelihood. Government of India is assuring now, we will provide modernized boats, 60% subsidy, 40% states has to do it, in cooperative farming. That means all fishermen community, they can form a cooperative. We can launch this program. That is how we are moving in that direction. We are requesting 200 modernized boats in that program also. 1,00,000 కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి సర్కారు పెద్దలకు అప్పగిస్తుందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ సీఎం కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాలో ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను సుప్రీంకోర్టు వరకు వెళ్లి కాపాడతామని స్పష్టం చేశారు. హైడ్రా పేదల కాలనీలో దాడులు చేసి ఆ భూములు పెద్దలకు అప్పగిస్తుందని మండిపడ్డారు. శ్రీ ఆదిత్య కంపెనీ రివర్ బెడ్ పైన ప్రాజెక్టు కడుతుందని, ఆ కంపెనీ వెనుక ఓ ఎంపీ ఉన్నారన్నారు. శ్రీ ఆదిత్య కంపెనీకి బీఆర్ఎస్ హయాంలో పర్మిషన్ ఇచ్చారని, దాన్ని ముట్టుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఎకరాలు శిఖం భూమిని ఆయన అప్పుడు తెలంగాణ వచ్చిందన్నటువంటి దుఃఖంలో ఉన్నాడు. పాపం 2014లో 11 రోజులు అన్నం తినలేదు, బాగా బాధపడుకుంటా ఏడ్చుకుంటా తెలంగాణలో ఒక 10 ఎకరాల శిఖం భూమిని ఆయన కొనుక్కున్నాడు. అప్పుడు కొనుక్కున్న తర్వాత ఏమైంది, ఆ కొనుక్కునే కన్నా ముందే చాలా చెరువులకు జనరల్గా ఫైనల్ చేసి మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అది డిసైడ్ చేయరు. కానీ ఈ పర్టికులర్ చెరువు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ కొనుక్కున్నది కోడికుంట అనే చెరువు, సర్వే నంబర్ 706. దీంట్లో మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏ 10 ఎకరాలు అయితే ఆయన కొనుక్కున్నాడో అది శిఖం భూమి అని ఫైనల్ నోటిఫికేషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుకుంటే ఏమన్నారంటే, నా తప్పు ఉంటే అది శిఖం భూమి అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తాం అన్నారు. అయితే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎన్ని తప్పులు దొరికాయంటే, అందులో ఓన్లీ 3 ఎకరాలే శిఖము, మిగతా 7 ఎకరాలు మాగాని అని రాసింది. కానీ అది తప్పు. ఖచ్చితంగా రికార్డ్స్లో ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇరిగేషన్ రికార్డులో 10 acres శిఖం భూమి అని ఉన్నది. ఆ కాయిదాలు మా దగ్గర ఉన్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు వాపస్ ఇస్తా అన్నారు కదా, వాపస్ ఇచ్చేసేయండి. మామూలు రైతుల దగ్గర తీసుకున్నప్పుడు కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారో గవర్నమెంట్, మీకు కూడా ఏ టీడీఆరో ఏ పైసలు ఇస్తారు. అర్జెంటుగా వాపస్ ఇచ్చేసేయండి. మీరు కంచె వేసిండ్రు, ముందు ఆ కంచె తొలగించండి. శిఖం భూమిలో కూడా కంచె వేయడానికి ఉండదు. మీరు మట్టేసిండ్రు, ఆడ గోవులకు వాటికి వీటికి గ్రాసం వేస్తున్నా అని చెప్పారు. మట్టేసిండ్రు, ఆ మట్టి మొత్తం చెరువులో వేసిరు కాబట్టి అది కూడా తొలగించాలి. తక్షణమే మీరు వాపస్ ఇవ్వాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విక్రయాల్లో విచ్చలవిడి దోపిడీ దాగుతుందని, ఎంఆర్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్న సొమ్మంతా బ్యాగుల రూపంలో కరకట్టపై ఉన్న చంద్రబాబు, లోకేష్ల గెస్ట్ హౌస్ కే చేరుతుందని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకు చేరేలా పారదర్శక విధానం అమలు చేస్తే, నేడు కూటమి నేతలు సిండికేట్లుగా మారి నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుపుతూ లీగల్ కేసుల పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు వైఎస్ఆర్సీపీ భయపడదని ఆయన స్పష్టం చేశారు. మా బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఏదో అరెస్ట్ చేశారని ఇందాక న్యూస్ వచ్చినట్టుంది. ఇది ఒక అన్యాయమైన వ్యవహారం. బొల్లా బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు. ఒక పాల ఫ్యాక్టరీకి అధిపతిగా ఉన్నాడు. దాన్ని ఇంతకుముందు అమ్ముకున్నారు. మళ్ళా కొత్త పాల ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పాల ఉత్పత్తి, పాల తయారీకి సంబంధించినటువంటి ఒక దిగ్గజం ఈ రాష్ట్రంలో. బొల్లా బ్రహ్మనాయుడు గారు హైదరాబాదులో ఒక స్థలాన్ని బి దగ్గర కొనాలని ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఏం చేశారు, ఇది రెగ్యులర్ అయిపోయిందని చెప్పేసి ఆయనకి రెగ్యులరైజ్ పేపర్ చూపించాడు. పై కొంత ఈయన కూడా కాదు, వీళ్ళ బంధువు అంటే ఎవరో రమేష్, ఆయనకి ఈయన పెట్టుబడి పెట్టాడు. మోసపోయారు. ఒక విధంగా చెప్పాలంటే 1,25,00,000 రూపాయలు ఇచ్చారనేమో ఈనాలో రాస్తాడు, 5 కోట్ల రూపాయలు వైట్ మనీ ట్రాన్స్ఫర్ చేశారని ఆంధ్రజ్యోతిలో రాస్తారు. ఏంటి ఆంధ్రజ్యోతికి ఈనాడికి కక్ష? బొల్లా బ్రహ్మనాయుడు గారు వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టించి ఆయన లోపలేపించాలనే ప్రయత్నం. నేను కూడా ట్రై చేసి ఆయన కోసం దొరకలా. ఎందుకంటే పాపం ఆరోగ్యం బాగోదు, ఆయనకి ఏదో హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. కేసు పెట్టారు అనగానే యాంటిసిపేటర్కి వెళ్ళాడు. యాంటిసిపేటర్కి వెళ్ళి పోలీసులకు అందుబాటులో లేకుండా ఉండే ప్రయత్నం చేశారు. ఆ యాంటిసిపేటరీ 11వ తారీఖు వేశారు. ఈ లోపల పోలీసులు వెళ్ళి పట్టుకున్నారు.
ఆయన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చూద్దాం. నేనేదేంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి కేవలం విష ప్రచారం చేసేటటువంటి కార్యక్రమంలోనే నిమగ్నమైపోయి ఉన్నారు తప్ప దీనిలో అసలు 2.5 ఏళ్లైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తానని అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కదిలిందని అన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్కు ప్రేమ పుట్టిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ 2.5 ఏళ్ల పాటు పాలమూరు రంగారెడ్డిని పడావు పెట్టిందని మండిపడ్డారు. మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డితో కలిసి లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డికి రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేసిందంటూ ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రైతులకు నీళ్లు ఇవ్వలేదనే సోయి కూడా లేదని అన్నారు. 10% ప్రాజెక్టును పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏడాది సమయం కావాలని అంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పూర్తి కాలేదని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఇవాళ క్లియర్ గా నిన్నటి సమావేశంలో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అందరూ కూడా ఒకటే మాట్లాడారు, పాదయాత్ర గురించి మాట్లాడారు. మీరు పాదయాత్ర చేస్తే ఏమవుతుంది పాదయాత్ర గురించి అని వాళ్ళే పాదయాత్ర గురించి మాట్లాడినంటేనే ఆ పాదయాత్రతోనే కదిలి వచ్చింది అనేది ప్రజలందరికీ అర్థమైంది. క్లియర్గా మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ చర్చ చేసుకుంటా ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తామని అనౌన్స్ చేసిన తర్వాతనే కదలిక వచ్చిందనేది చాలా సంతోషం, మాకు కూడా సంతోషం అనిపించింది. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ మా పాత్ర మేము నెరవేర్చడం, మేము మాట్లాడినాం. మా మాట్లాడిన దానికి స్పందన వచ్చి మరి ముఖ్యమంత్రి గారు కూడా విజిట్ చేసి నిన్న మన 2 రోజులు సార్ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిపోవడం జరిగింది. సార్ ఏదేమైనా నిన్న వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి 6 నెలల్లో కంప్లీట్ చేసిన ఒక ఆయన అన్నాడు, సంవత్సరం అని ఒక ఆయన అన్నాడు. సరే సంవత్సరంలో వాళ్ళు అన్నది కూడా ఇప్పుడున్న మేము ఏదైతే చేసిన దాన్ని కంప్లీట్ చేస్తా అన్నారు. అయినా సరే మరొక 2-3 నెలలు టైం ఇస్తాం. పాదయాత్ర ప్రస్తుతానికి పెండింగ్ పెట్టి మరి వాళ్ళ స్పందన వచ్చింది కాబట్టి ఒక 2-3 నెలలు చూసి మరి మనం అనుకున్న ప్రకారం వాళ్ళు పనులు చేస్తే సంతోషం, మేము కూడా దాన్ని సమర్థిస్తాం. లేదంటే అప్పుడు మా కార్యాచరణ ప్రకటిస్తాం. కానీ మొత్తం మీద నిన్న ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ 2 రోజులు పర్యటన చేసి ఫైనల్గా భూత్పూర్లో ప్రెస్ మీట్లో కానీ జడ్చాలలో పబ్లిక్ మీటింగ్లో కానీ వాళ్ళ మాట్లాడిన మాటలు దాని అర్థమైతే వాళ్ళకు పూర్తిగా ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే కనిపించలేదు. నిన్న ముఖ్యమంత్రి గారి మాటల్లోనే క్లియర్గా ఏం చెప్పినంటే ఇప్పుడు ఏదైతే నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పని జరిగిందో ఆ పనిని మేము సంవత్సరంలో కంప్లీట్ చేస్తాం, మిగిలిన దాన్ని అంతే కదా అని చెప్పింది. మిగిలిన పనిని సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని. దానికి సంవత్సరం అంటే ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక సంవత్సరం 3.5 సంవత్సరాలు. అదే మా ప్రభుత్వం వచ్చుంటే 6 నెలల్లోనే ఉదండాపూర్ వరకు నీళ్లు తెచ్చడానికి. రాష్ట్రంలో జరిగిన డిఎస్సీ రిక్రూట్మెంట్ లో భారీ అక్రమాలు జరిగాయని సుమారు 3 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర వేదనకు గురవుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం డిఎస్సీ అక్రమాలపై నిరంతరం అసత్యాలు మాట్లాడుతుందని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, విద్యా హక్కు చట్టం, ఎన్సీటీఈ నిబంధనలకు పూర్తిగా తుంగలో తొక్కి కనీసం టెట్, డిఎడ్, బిఎడ్ అర్హత లేని వారికి, ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కూడా రాని వారికి కేవలం స్పోర్ట్స్ కోటా పేరుతో ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలకు సంబంధించిన అసోసియేషన్ల కోటాలోనే వందలాది పోస్టులు కేటాయించి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించిన ఆయన ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 2 లేదా 3 పోస్టులకు గనక అప్లై చేస్తుంటే ఆ 2-3 పోస్టులకు గనక అతనికి గనక సెలెక్ట్ అయ్యుండుంటే మేము ఆ వ్యక్తికి 3 పోస్టులకో 4 పోస్టులకో కాల్ లెటర్స్ పంపించినాము. అప్పుడు ఆ వ్యక్తి ఏదో ఒక పోస్టులో ఫిల్అప్ అవుతాడు. అలాంటప్పుడు మిగిలినటువంటి పోస్టులన్నీ కూడా వ్యాకంట్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మేము ఇంకెవరన్నా పిలిచి అకామిడేట్ చేసి ఉండొచ్చు, అలాంటివి జరిగి ఉండొచ్చు అని ఈరోజు శశిధర్ గారు, కోనా శశిధర్ గారు చెప్పారు. నేను చెప్తా ఉన్నాను, ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ చరిత్రలో ఎప్పుడూ జరగని విధానం మీరు అవలంబించినారు. అదేంటంటే నేను జస్ట్ ఈ ప్రెస్ మీట్ అయ్యే ముందు కూడా ఒక స్టూడెంట్కి నేను ఫోన్ చేసినాను. ఆమె 5ంటికి అప్లై చేసింది. అంటే టీజీటీ, ప్రిన్సిపల్, స్కూల్ అసిస్టెంట్, ఇట్లా పీజీటీ వీటన్నిటికి కూడా 5ంటికి అప్లై చేసింది. 5ంటిలో ఆమెకి జాబ్ వచ్చింది. కానీ మీరు మొట్టమొదటిగా ఆమె అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆప్షన్స్ లో టీజీటీ అని ఫిల్ చేసిందని టీజీటీ ఒక్కదానికే మీరు కాల్ లెటర్ పంపించి ఆమెకి మీరు కాల్ లెటర్ పంపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినారు. ఆమెకి ప్రిన్సిపల్ పోస్ట్, పీజీటీ పోస్టులు కూడా వచ్చినాయి. కానీ టీజీటీ కంటే అవి హయ్యర్ పోస్టులు అయినప్పటికి కూడా, వాటిలో సెలెక్ట్ అయినప్పటికి కూడా
మొట్టమొదటిగా అప్లికేషన్స్ లో ఏదైతే ఫిల్ చేసినారో మేము ఆ మొట్టమొదటి దానికే కాల్ లెటర్ పంపిస్తామని చెప్పి ఆ కాల్ లెటర్ వారి ఒక్కరికి మాత్రమే పంపించి వారికి మాత్రమే పోస్టులు ఇచ్చినారు. వారందరూ కూడా నేను దీనికి సెలెక్ట్ అయినప్పుడు, దీంట్లో నాకు ర్యాంక్ వచ్చినప్పుడు, ఇది రాసుకునే అవకాశం నాకు వచ్చినప్పుడు మీరు నాకు వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఇవ్వరని చెప్పి ఈ రోజు వారందరూ కూడా కోర్టును ఆశ్రయించినారు. ఆయన 3, 4, 5 సబ్జెక్టులకు కనుక 5ంటికి భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అంతర్జాతీయ చెస్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర లిఖించాడు. ఓస్లో వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక నార్వే చెస్ 2026 టైటిల్ ను కైవసం చేసుకుని ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారుడిగా రికార్డు సృష్టించారు. శుక్రవారం 5న జరిగిన హోరాహోరీ ఆఖరి రౌండ్లో జర్మనీ క్రీడాకారుడు విన్సెంట్ కీమర్ పై క్లాసికల్ విజయం సాధించి ఛాంపియన్ అయ్యాడు. టోర్నమెంట్ మధ్యలో ఎదురు దెబ్బలు తగిలినా పట్టువదలకుండా పోరాడి టైటిల్ నెగ్గడం ప్రగ్ మానసిక దృఢత్వానికి నిదర్శనంగా నిలిచింది. నార్వే చెస్ పాయింట్ల విధానం ప్రకారం ప్రజ్ఞానంద మొత్తం 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, అమెరికాకు చెందిన వెస్లీసో 17 పాయింట్లతో రెండో స్థానాన్ని, ఫ్రాన్స్కు చెందిన అలీరజా ఫిరౌజ్ 15.5 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్ 8 పాయింట్లతో వెనుకబడగా, ఆదిత్య నార్వే స్టార్ మగ్నస్ కార్ల్సన్ 13 పాయింట్లతో టోర్నీని ముగించాడు. ఈ అద్భుత విజయం భారత చెస్ ఎదుగుదలతో మరో మైలురాయిగా నిలిచింది. క్యాండిడేట్స్ టోర్నీకి ఇప్పటికే అర్హత సాధించిన 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఈ సూపర్ జర్నీ విజయంతో ప్రపంచ అత్యుత్తమ ఎలైట్ ఆటగాళ్లతో ఒకటిగా తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఇక మహిళల విభాగంలో కజకిస్తాన్కు చెందిన బీబిసారా అసోభయేవా ఒక రౌండ్ మిగిలి ఉండగానే నార్వే చెస్ మహిళల టైటిల్ను కైవసం చేసుకుంది. భారత మార్కెట్లో శనివారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు బలపడుతున్న అమెరికా డాలర్, ముడి చమురు ధరల్లో మార్పులు వంటి కారణాలతో పసిడి ధరల్లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా క్షీణించాయి. ప్రధాన నగరాల్లో శనివారం ఉదయం నమోదైన ధరల ప్రకారం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,720గా ఉంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు 1,42,740గా నమోదైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 1,55,870 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 1,42,890 వద్ద ట్రేడ్ అవుతుంది. వెండి ధరల్లోనూ స్వల్ప తగ్గుదల నమోదైంది. ప్రధాన మార్కెట్లో కిలో వెండిపై సుమారు 100 వరకు ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 2,79,900 ఉండగా ఢిల్లీలో 2,74,900 వద్ద కొనసాగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భారత గ్లోబల్ ఐటీ లీడర్, ఇండియా సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై పుతిన్ ప్రశంసలు. ఆత్మనిర్భర్ భారత్ పై విమర్శలు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పై మోదీ ఫైర్. జమ్మూ కాశ్మీర్ అంశం పూర్తిగా మా అంతర్గత విషయం. ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ వేదికగా పాకిస్తాన్కు భారత్ కౌంటర్. కర్ణాటకలో అర్ధరాత్రి హైడ్రామా, రాజీనామాపై వెనక్కి తగ్గిన మంత్రి. ప్రాజెక్టులపై ఏపీలో చర్చలు, సత్ఫలితాలు రాబోతున్నాయి. పాలమూరు ప్రాజెక్టుల పరిశీలన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. విశాఖపట్నంలో ఆక్వా ఎగుమతుల వర్క్ షాప్, కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొన్న సీఎం చంద్రబాబు. లక్ష కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దలకు అప్పగిస్తుంది. సంచలన ఆరోపణలు చేసిన కల్వకుంట్ల కవిత.
బాబు హయాంలోనే 25,000 కోట్ల భారీ కుంభకోణం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. పాలమూరు రంగారెడ్డికి కాంగ్రెస్ సర్కారు ఏం చేసింది? సీఎం రేవంత్ పై లక్ష్మారెడ్డి ఫైర్. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి. ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. నార్వే చెస్ టోర్నమెంట్ లో ప్రజ్ఞానంద సంచలనం. తొలి భారతీయుడుగా సరికొత్త చరిత్ర. భారత మార్కెట్లో స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు. హైదరాబాద్ లో 1,55,720కి చేరిన 24 క్యారెట్ల తులం బంగారం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీరు చూస్తున్నారు S8 న్యూస్.